రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతుందని మీరు ఎరుగరా? మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన దేవ, నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ నీ కృపను మా ఎడల విడువక ఎడబాయక అనుదినం మీరు చేస్తున్న మేలు ఉపకారాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారమంతా నీ రెక్కల సాట్లు మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి అనేక శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, వ్యాధి బాధలు వచ్చినప్పటికీ వాటి నుండి మాకు విడుదల కలుగజేసి మా జీవితంలో మరి యొక్క ప్రభు దినాన్ని అనుగ్రహించి ఈ ప్రభు దినమందు మేమందరం చేరి నిన్ను ఆరాధించుటకు, ఈ శరీర రక్తాలలో పాలు పంచుకున్నట్టుకు మమ్మల్ని నడిపించిన విధానం కొరకై వందనాలు చెల్లించుకుంటున్నా. సర్వశక్తి గల దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతులు అయిన దేవ, ఈ సన్నిధిలో ఈ బిడ్డలు ప్రభు మరి ఆరాధన చేయడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి వందనాలు. అదేవిధంగా బలవర్తమానం కొరకై నన్ను స్థిరపరచండి, ఈ నోటికి నన్ను ఊరగా వాడుకునండి, నీ రక్తంతో మరి ఒకసారి నన్ను కడుగండి ప్రభువా. మరి పరలోకం నుండి మీరు విడుదల చేసే లేఖన భావం వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మా అందరికీ దయచేయండి. మా మధ్యకు రండి, మాతో సహవాసం చేయండి. ఈ సన్నిధిలో భయము, వణుకు కలిగి భక్తి మర్యాదగా జరిగించడానికి సహాయం చేయండి. కూడిక సహవాసం అంతా కూడా నీ హస్తగతం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బాప్తిస్మం గురించి ఈ దినం మనము తెలుసుకుందాం. బాప్తిస్మం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. బాప్తిస్మం అనేది గ్రీకు పదం. గ్రీకులు ఏమంటారంటే బ్యాప్తైజో. ఏమంటారు? బ్యాప్తైజో అంటే 2 అర్థాలు వస్తాయి. ఒకటి ఇమ్మర్షన్, రెండవది డెత్. అంటే ఒకటి ముంచుట, మరి ఒకటి మరణించుట అని దాని అర్థం. వాస్తవంగా మరి బాప్టిజం అనేది 3 రకాలుగా ఉంటాయి. ఎన్ని? 3 రకాలుగా ఉంటాయి. మొదటిగా మనం చూసినట్లయితే స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం. ఏమి? స్ప్రింక్లింగ్ బాప్టిజం. ఇది
రోములో దీన్ని స్టార్ట్ చేశారు. ఎట్లాగంటే చిన్నపిల్లలు ప్లేగ్ వ్యాధి చేత బాధపడుతూ మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడక్కడనే చనిపోతున్నారు. ఆ విధంగా చనిపోయినటువంటి వారికి సమాధి కార్యక్రమము సమాధుల తోటలో ఉండదు. ఎక్కడ ఉంటుంది మరి? బాప్తిసం లేకుండా చనిపోతే వారికి సమాధి తోటలో ఖననం చేయటం కుదరదు. కాబట్టి ఏం చేసినారంటే ఆ చర్చ్ వాళ్ళు డిసైడ్ చేసి మరి బాప్తిసం పిల్లలు చనిపోతున్నారు, మరి వారిని సమాధుల తోటలో పెట్టకపోతే బాగుండదు కదా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి లేదా ఇళ్ళలోకి వెళ్ళి నీరు తీసుకొని చిలకరిస్తూ వచ్చారు. దాన్నే ఏమంటారు? చిలకరింపు బాప్తిస్మం అంటారు. స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే పోరింగ్ బ్యాప్టిజం. పోరింగ్ అంటే ఏంది? కుమ్మరించడం లేదా పోయటం. పోరింగ్ బ్యాప్టిజం. ఇది కూడా మరి ఆ దినాలలో మొదటి శతాబ్దంలో ఎలా ప్రారంభించారంటే, కొంతమంది మాకు బాప్తిసం కావాలి అని అడిగినప్పుడు వారిని తీసుకెళ్ళి ఒక కొలంలోనో లేకపోతే చెరువులోనో నదిలోనో వారి నిలవబెట్టి వారి మీద ఏం చేసేదంటే ఇట్లా నీళ్లు పోసేవారు. అంటే శరీరం అంతా తడపడం, అంతే, తడిస్తే చాలు అనుకుండమే. దానిని పోరింగ్ బ్యాప్టిజం లేదా కుమ్మరింపు బాప్తిస్మం అనేవారు. ఇక మూడవది ఏంటంటే చెప్పండి చెప్పండి మూడవది ఏంటంటే బ్యాప్టిజం ఆఫ్ ఇమ్మర్షన్. ముంచటం, ముంచే బాప్తిజం. చాలా మంది చాలా సంఘాలలో ఏమంటారు? బాప్తిజం తీసుకున్నావా అంటే తీసుకున్నా అంటారు కదా. ఎలా తీసుకున్నావు? నీటి బాప్తిజమే తీసుకున్నా అంటారు కదా. అందరూ నీటి బాప్తిజం కదా? నీటి బాప్తిజం తీసుకున్నామంటారు. తర్వాత ఏమంటారు? రెండవ బాప్తిజం తీసుకున్నామంటారు. రెండవ బాప్తిజం తీసుకున్నామంటారు. అంటే ఇప్పుడు చెప్పాను కదా, అర్థమైంది? బ్యాప్టైజో అంటే ముంచటం లేదా చనిపోవడం, డెత్. అంటే పాపము విషయమై చనిపోవడం, తరువాత నీతి విషయమై తిరిగి లేవటం. మధ్యలో ఒకటి పోయింది, ఏంటిది? పాతిపెట్టడం. ఒకటేంది? నీతి నిమిత్తమై చనిపోవటము, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడటము, అలాగే క్రీస్తుతో కూడా లేపబడటం. ఇది అసలైన బాప్తిజం. కాబట్టి ఇది లేదనుకోండి, ఇది లేకపోతే తీసుకున్నా బాప్తిజము చెల్లదు. ఎందుకు చెల్లదు? ఎందుకంటే చిన్నపిల్లలకి ఇచ్చింది సరైనది కాదు. ఎవరికి అసలు బాప్తిజం ఎవరికి అవసరము?
పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి వారికి బాప్తిస్మం ఇవ్వాలి. చిన్నపిల్లలు ఆ పని చేయగలుగుతారా? కనుక మరి ఆ విధమైనటువంటి పద్ధతి సరైనది కాదు. కనుక ఇప్పుడు మనం చూద్దాం. ఈ బాప్తిస్మం అంటే ఒక డెఫినేషన్ ఉంది. ఏమిటంటే యు హ్యావ్ గివ్ అష్యూరెన్స్ దట్ ఐ డెడ్ విత్ జీసస్ క్రైస్ట్, ఐ బరీడ్ విత్ జీసస్ క్రైస్ట్ అండ్ ఐ రోజ్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్. ఇది ఒక డెఫినేషన్. ఏమిటి అంటే నేను క్రీస్తుతో కూడా చనిపోతున్నాను, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుతున్నాను, క్రీస్తుతో కూడా తిరిగి లేస్తున్నాను అని యు హ్యావ్ టు గివ్ అష్యూరెన్స్ టు ద చర్చ్. నీవు సంఘములకు ఇచ్చేటటువంటి ఒక అష్యూరెన్స్ అది. కాబట్టి ఎట్లా పడితే ఎట్లా తీసుకున్నాములే, ఇదే బాప్తిస్మం కదా అని అనుకుంటే దానికి మనం ఏం చేయలేము. దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? తీసుకున్న వాళ్ళే రెస్పాన్సిబుల్. తర్వాత ఇచ్చిన వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న పాఠంలోనికి వద్దాం. 2వ వచనం చూడండి. పాపం విషయమై అది పాపము విషయమై చనిపోవాలి. దేని విషయమై? పాపం విషయమై చనిపోవాలి. చనిపోతే ఏమవుతుంది? చూడండి 4వ వచనం. మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మళ్ళా చూడండి. మనము బాప్తిస్మము విషయమై మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిస్మం అంటే ఈ అష్యూరెన్స్, ఈ యాక్ట్స్, ఈ పని చేయాలి. ఎవరు చేయాలి అంటే పాపముల విషయమై చనిపోయిన వారు ఏం చేయాలట? బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడాలి. ఆ అనుభవం నీ జీవితంలో రావాలి. పాపములో ఒప్పుకోవాలి, పాపం విసర్జించాలి. విడిచిపెడతారా? విసర్జిస్తారా? ఏమండి? విసర్జించుటకు విడిచిపెట్టుటకు ఏమైనా తేడా ఉందా? మనము ప్రతిరోజు కొన్ని విసర్జిస్తుంటాం. ఏమేమి విసర్జిస్తుంటాం? మలమూత్రాలు విసర్జిస్తాం. మలమూత్రాలు విసర్జించిన మనము మరలా వాటి ఎందుకు పోతామా? కదా? విడిచిపెడితే కాబట్టి విడిచిపెడితే వాటి మీద ఆశ ఉంటుంది. ఏవైతే నువ్వు విడిచిపెడతావో వాటి మీద నీకు ఆశ ఉంటుంది. ఆశ ఉన్నప్పుడు ఏమవుతుంది? తిరిగి మరలా అక్కడికి వెళ్తావు. ఎలా ఆశ ఉంటుంది అంటే సొదొమ గొమొర్రాలను నాశనం చేసేటప్పుడు దేవుడు మరి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? లోతుకు చెప్పాడు, కుటుంబానికి చెప్పాడు. ముందుకెళ్ళాలి, వెనక్కు తిరిగి చూడు. అంటే ఆమె విడిచిపెట్టి వచ్చిందా? విసర్జించి వచ్చిందా? విడిచిపెట్టి వచ్చింది. కాబట్టి
ఆమెకు ఆశ ఉంది, వెనకకు తిరిగి చూసి. నీ జీవితంలో ఏవైతే నువ్వు విడిచిపెడతావో వాటి వైపు తిరిగి చూస్తే అది నీకు శాపం. అది నీకు శాపం. విసర్జించాలి అంతేగా. నేను పాపం విషయమై ఏమవుతున్నాను చనిపోతున్నాను. అయితే చూడండి 7వ వచనం చూడండి. చనిపోయిన వాడు పాప విముక్తుడు, పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఎవరండి? దేని విషయమై? పాపం విషయమై చనిపోయినటువంటి వాడు పాప విముక్తి, దాని నుండి విడుదల. అంతేగా, మరలా దాని వైపు చూడడానికి వీల్లేదు. అది ఆ అష్యూరెన్స్ నువ్వు సంఘానికి ఇస్తున్నావని అర్థం. కనుక మరి చూడండి 2వ కొరింథీ పత్రికలో మనం చూస్తాం 7:10 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయడం. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయదు. చూడండి ప్రియులారా, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. ఏమిటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందట? రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. ఈ మారు మనసు ఏ మారు మనసు? దైవ చిత్తానుసారమైన మారు మనసు ఏం కలుగజేస్తుందా? ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. మరి ఏ మారు మనసు దుఃఖం పుట్టిస్తుంది? అది ప్రియులారా ఏంటంటే చూడండి, అయితే లోక సంబంధమైన దుఃఖము. కాబట్టి దైవ చిత్తానుసారమైన మారు మనసు పొందాలి. లోక సంబంధమైన మారు మనసు ఏం చేస్తుంది? నీకు మరణము కలుగజేస్తుంది. కనుక ఒక్కసారి నువ్వు మారు మనసు పొంది ఇక చాలే నాకు అని అనుకున్నావు అనుకో. చాలా మంది లోకంలో చెప్పేది ఏంటంటే బాప్తిసం పొందిన అయిపోయి పరలోకం పోతావు, నువ్వు ఏమన్నా చెయ్యి, ఏమైనా చెయ్యి, నీ ఇష్టం. అంటే అర్థమైంది అతను మరలా మొదటి జీవితానికి పురికొల్పుతున్నాడు. ఏదైతే వదిలిపెట్టొచ్చామో దానికి పురికొల్పుతున్నాడు. అది చాలా తప్పు. ఒకసారి మనం వదిలిపెట్టేస్తే వదిలిపెట్టినటువంటి దాని వైపు మరలా చూడకూడదు. ఇక రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీ 4:22 చూడండి. మోసకరమైన దురాశ వలన చెడిపోవు ఈ ప్రాచీన స్వభావమును వదులుకొని ఈ చిత్తవృత్తి నూతన పరచబడిన వారై. ఇక్కడ మొదట మనం ఏం చూసామండి? ఏం చూసాం? 2వ కొరింథీ 7:10 ఏం చూసాం? చూడలేదా? దైవ చిత్తానుసారమైన మారు మనసు కలుగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలుగజేస్తుంది. ఇక్కడ ఏం కలుగజేస్తుందో చూద్దాము. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? ప్రాచీన స్వభావం. అది ఎలాంటిదట? మోసకరమైనటువంటిది, దురాశ కలిగినటువంటిది. అది ఏం చేస్తుందంట? చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. అంటే
మీ ప్రవర్తన, మునుపటి ప్రవర్తన, మునుపు ఏవేవైతే నువ్వు అనుసరించినావో, ఏ క్రియలైతే చేసినావో అవి ఇక చేయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? దేవుని ఎదుట నీవు ప్రమాణం చేస్తున్నావు. దేవుని ఎదుట నీవు ప్రమాణం చేస్తున్నావు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మం తీసుకునే సమయంలో ఏం చేస్తున్నావు? ప్రమాణం చేస్తున్నావు. కాబట్టి ఏమంటున్నాడు? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావము వదిలిపెట్టాలి. వదిలిపెట్టి ఏం చేయాలట? నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును పాత ఎన్ని పోయినాయండి? ఇక ఏం పోయినాయి? పాత ఎన్ని పోయినాయి? పాత అలవాట్లు, పాత కోరికలు, పాత పనులు, పాత క్రియలు అన్ని కూడా పోయినాయి, విడిచిపెట్టినాం. ఇప్పుడు ఏమంట? ఏమంటే దేవుని నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా నవీన స్వభావము ధరించుకోవాలి. అది ఆ విధంగా ఉండాలి. అర్థమైందా? ఎలా ఉండాలి? ఏమి? నీతి యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలిక. దేవుని పోలిక అంటే ఏంది? దేవుని లాగా అంటే యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ ఫేస్. నీవు యేసు ప్రభువును నీ ముఖములో చూపియాలి. అందరికి చూపిస్తావా? ఏది? అది. కాబట్టి కొలసీలకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం. కొలసీ 2:12. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా బాధ పెట్టబడిన వారై ఆయన మృతిలో నుంచి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిపోయి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా ఏమైనారండి? ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అది మీరేమైనారండి? నేను ముందే చెప్పానుగా, బాప్తిస్మం అంటే ఏంటంటే పాపముల విషయమై చనిపోయి క్రీస్తుతో కూడా ఆది పెట్టబడి తిరిగి క్రీస్తుతో కూడా నూతన పరచబడిన వారమై లేవటం. చదవండి. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా ఆది పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అదండి, అది బాప్తిస్మం అంటే. అంతేగాని ఎవరో తీసుకోమన్నారు? స్పెషల్ మీటింగ్స్ లో వచ్చి కొన్ని స్పెషల్ మీటింగ్స్ అరేంజ్ చేస్తారు కదా, అవి స్పాంటేనియస్ గా ఎవరో కొత్తవాడు వస్తాడు ఆ మీటింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ మీటింగ్ లో ఏం చేస్తారంటే బాప్టిజం తీసుకోండి అంటారు కదా, తీసుకునే వాళ్ళు చేయొద్దండి అంటారు కదా, ఎత్తేస్తాం. అంటే ఏమి లేకుండా ఎత్తుతున్నాము? మారు మనసు లేదు, రక్షణ లేదు, క్రీస్తు విషయమై చనిపోవడం లేదు, క్రీస్తు విషయమై పాపం విషయమై చనిపోవడం లేదు, క్రీస్తు విషయమై పాతి పెట్టడం లేదు, క్రీస్తు విషయమై తిరిగి లేవడం లేదు. కనుక ఆ విధంగా ఆయన చెప్పిండు కదా అని చెప్పేసి మనము చెయ్యి లేపి
బట్టలు ఇడిచిపోయి స్నానం చేసినట్టే కదా, అంతే కదా. అది కనుక ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారండి, వాళ్ళని ఏమంటారు? లవర్స్ అంటారు. ఏమంటారు? ప్రేమికులు లేదా లవర్స్ అంటారు, అంతేనా కదా? భార్య భర్తలు అంటారా? ఎందుకు? చేసుకుంటారు కదా, చేసుకుంటారు కదా. కాబట్టి వారు ప్రేమించుకున్నటువంటి వారు సమాజం యొద్దకు రావాలి. సమాజం యొద్దకు వచ్చి మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాము, మాకు పెళ్లి చేయండి అని అడిగినప్పుడు మరి ఆ పెద్దలు ఏం చేస్తారు? ఇరు పార్టీల వారు అగ్రి అయ్యి ఏం చేస్తారు? పలానా రోజు పెళ్లి అంటారు కదా. అప్పుడు పెళ్లి అయిన తర్వాత వారిని ఏం చేస్తారు? భార్యాభర్తలుగా ప్రకటిస్తారు. అప్పుడు భార్యాభర్తలు అవుతారు, అవునా కదా? అదేవిధంగా మారు మనస్సు పొందిన మన జీవితాలలో మనము క్రీస్తుకు వధువుగా ఉండాలి. ఎలా ఉండాలి? అప్పటిదాకా నువ్వు బాప్తిసం తీసుకోకుండా నేను వధువునే, నేను ఎత్తపడతాను, నాకు కూడా క్రీస్తుతో కూడా వివాహం అవుతుంది అని చెప్పుకునే వాళ్ళు లేరా? ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు వాళ్ళు? లవర్స్ అంతే. దే ఆర్ లవర్స్. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఏమవుతారు? లేచిపోతారు, విడిపోతారు, అంతే కదా. కాబట్టి నీవు బాప్తిసం తీసుకున్న తర్వాత యు విల్ బికమ్ బ్రైడ్. నీవు వధువుగా ఉండాలి. ఎలా ఉండాలా? వధువుగా ఉండాలి. ప్రభువు దిగి వచ్చే నాటికి నిన్ను నీవు అలంకరించుకుంటున్నా. ఎలా ఉండాలా? పెళ్లి కుమార్తె అలంకరించుకుంటుంది కదా. ఏమేమి అలంకారాలు ఉంటాయో అవన్నీ మనం వర్ణించి చెప్పలేము. ఈ రోజులలో అయితే మరీ ఎక్కువ కదా. ఆ రోజులలో అయితే, మా రోజులలో పెళ్లిళ్ళకి ఇంత అలంకరణ ఉండేది కాదు. ఎత్తి దివ్వడం, పువ్వులు పెట్టడం, చర్చికి తీసుకుపోవడమే ఉన్నది. ఇప్పుడు అది కాదు. ఒక ఆమె రావాలా, బ్యూటీషియన్. ఎవరు? బ్యూటీషియన్ రావాలా. ఆ బ్యూటీషియన్ వచ్చి ఏం చేయాలా? మొగానికి అంతా రంగు పూయాల. రంగు పూసి అవేంటి మెరుస్తాయి కదా, తల చెంపుకీలు వేసి తీసుకొని బాగా అలంకరణ చేసి వెనకొకరు పట్టుకుంటారు. ఏంటిది? చీరకొంగు ఈడ్చుకొస్తున్నదని ఒకరు పట్టుకుంటారు, తీసుకొస్తారు. ఎక్కడికి? మందిరంలోకి తీసుకొస్తారు. కరెంట్ పోతుంది. కరెంటు పోతే ఏమవుతుంది? చెమట పడుతుంది. ఆ చెమటకు చూడండి, వేసిన రంగు కారిపోతా ఉంటది, మంచిగా కిందికి కారిపోతుంటది. ఆమె పాపం, ఆమెకు తుడచడానికి ఒక ఆమె ఉంటుంది, పక్కనే ఉంటుందా ఉంటుందా? తుడుస్తుంది. అట్ట తుడిచేసరికి ఆమె అసలు రంగు బయటపడుతుంది. ఆ నల్లటి ఆమెకు పాపం ఎర్రగా రంగు పూసి తీసుకొస్తే ఎర్ర రంగు కాస్త నల్లగా అయిపోయింది. ఏందమ్మా అప్పుడు తెచ్చేటప్పుడు బాగున్నది, ఇప్పుడు మారిపోయింది, ఏరటామే అని అంటారు. అవునా కదా? కనుక అలంకరించబడి ఉండాలట. ప్రభువు ఆయన వచ్చేట నాటికి మనం ఏం చేయాలా? అలంకరించబడి. ప్రభు మనల్ని వివాహం చేసుకోవాలంటే అలంకరించాలి. పరిశుద్ధ అలంకారం. మామూలు ఈ మేకప్లు,
ఆ సెంటు స్ప్రేలు అవి కాదు, పరిశుద్ధ అలంకారం. అలంకారాలు కలిగి ఉండాలి. అది సంఘం చేయాల్సినటువంటి పని. తర్వాత మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త మనం చూసాం 3వ అధ్యాయంలో నూతన జన్మ, మారు మనసు, తర్వాత ఏం చూసాం? రెండవది ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. తర్వాత మూడవదిగా ఏమిటంటే నూతన జన్మ. ఏమిటి నూతన జన్మ? చూడండి, అందుకు యేసు ఆ, అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చాలు. ఇప్పుడు ఓ మనిషి నూతన జన్మ ఎత్తాలి, నూతనంగా జన్మించాలట కదా. ఆయన అడుగుతాడు, ఎవరు అడిగేది? ఆ? నికోదేము అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అయ్యా, ముసలివాడైన మనిషి ఎలా తన తల్లి గర్భంలో ప్రవేశించి మరలా రెండోసారి పుడతాడు అంటారు కదా. మరి ఎట్లా? దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. ఇప్పుడు నేను రెండోసారి జన్మించాలంటే మా తల్లిదండ్రులు లేరు, ఎలా చెప్పండి? అయితే నికోదేముతో ప్రభు చెప్తున్నాడు 5వ వచనంలో. ఏమని చెప్తున్నాడు? యేసు ఇట్లనెను, ఆ, ఒకడు నీటి మూలముగాను ఉమ్, ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఆ, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని ఆ. మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అర్థమైందా? ఒకడు నీటి మూలముగాను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. అది నీటి మూలముగా, నీటి మూలంలో జన్మించాలి. అది రెండవసారి జన్మించటం అంటే అది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చిలకరించడమో లేకపోతే పోయటమో కాదు, ఇక్కడ కాదు. ఏం చేయాలట? నీటి మూలముగా ఏం కావాలి? జన్మించాలి. రెండవ జన్మ అంటారు దాన్ని, రీబర్త్. అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. పాస్టర్ గారు మన అదేంది డెత్ యానివర్సరీకి ఇచ్చారు. నన్ను తీసుకోమన్నారు, మన వాళ్ళందరూ తీసుకోమన్నారు. మెసేజ్ ఇచ్చిన తర్వాత వితౌట్ బ్యాప్టిజం నోబడీ కెన్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పాను. బాప్తిజం లేకుండా దేవుని రాజ్యంలో ఎవరు కూడా ప్రవేశింపలేరు అని అంటే, ఆయన నాది అయిపోయి నాకు ఒక మాట అన్నాడు. కల్వరి శిలువలో దొంగ బాప్తిజం తీసుకున్నాడా? ఆడు పోలేదా పరలోకము కదా? పోయిండా లేదా? పోలేదా? ఏమండి? పరదైస్కు పోయింది. పరదైస్కు పోయింది. పరదైస్ అంటే ఏంటి? విశ్రాంతి పొందే స్థలం అని పరదైస్. ఆ పరదైసులో నీవు నేడు నాతో కూడా పరదైసులో ముందు ఎప్పటిదాకండి? ఎప్పటిదాకంటే తీర్పు దాకా ఉంటాడు. తీర్పు దాకా పరదైసులో ఉంటాడు. తీర్పు నాడు అందరూ ఆడికి రావాల్సిందే. గొర్రెలు మేకలు రావాల్సిందే. మరి మీరు గొర్రెలా మేకలా? ఇప్పుడు చెప్పండి. యోహాను సువార్త, నా మాట విని నన్ను పంపిన వాని యందు నిత్య జీవం గలవాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అది అండి, అతనికి ఏం లేదు? తీర్పు లేదు. మనం ఎవరమంటే
ఎవరండి? వధువు. వధువుగా ఉండాలి. వధువుకు తీర్పు లేదు. తీర్పుందా? వధువుకు తీర్పు లేదు. ఎక్కడ పోతుందంట? జీవములోనికి దాటిపోతుంది. అది రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, దాని ఆవశ్యకత గుర్తిరిగి మనం బాప్టిజం తీసుకున్నట్లయితే నువ్వు తీర్పులకి రావు. తీర్పులకి నువ్వు రావు. లేనట్లయితే తీర్పులకి వస్తుంది. రేపు గొర్రెలు మేకలు వస్తాయి. ఆ గొర్రెలను మేకలు మనం చూస్తాం. ఆ గొర్రెలలో ఉండకూడదు. ఆ గొర్రెలలో ఉండకూడదు. మరి ఏం చేయాలి? వధువుగా ఉండాలి. వధువుగా నీవు ఉన్నట్లయితే నీవు దాటిపోతావు, జీవంలోనికి దాటిపోతావు. అందుకే దాంట్లో ఏమున్నది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఏముందంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసము. అది చూసారా? నిత్య జీవం డైరెక్ట్ అంతే. నీకు తీర్పు అనేది లేదు. కనుక దాని కొరకు మనం ఏం చేయాలా? బాప్తిస్మం తీసుకోవాలి. చూడండి, తీతు పత్రికలో చూస్తాం. తీతు పత్రికలో 3:5 మనము నీతిని అనుసరించి నడుచుకును క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనలను రక్షించెను. చూశారా ఎలాగుందండి? పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ ఇప్పుడు చూశాక యోహాను సువార్త 3:3-5లో చూశాం కదా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆ విధంగా కాకపోతే ప్రవేశించాడు. ఇప్పుడు మళ్ళా తీతులకి రండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము చేయటం ద్వారా మనం రక్షించాడు. దేవుడే మనల్ని రక్షించాడు. మనము మన నీతిని అనుసరించిన క్రియలు ఏమాత్రం కూడా పనిచేయవు. మన నీతి క్రియలు అంతా ఎలాంటివో తెలుసా? మురికి గుడ్డలు పట్టింది మన నీతి. కాబట్టి లోకంలో చాలా మంది నేను నీతిమంతుడిని అంటారు. ఎందుకు నీతిమంతుడు అంటే, నేను గుడ్డేళ్ళకు దానం చేసిన, కుంటోళ్ళకు దానం చేసిన, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చిన, అవి లేని వాళ్ళకి ఇవి ఇచ్చిన, అన్నం పెట్టిన, నీళ్ళు ఇచ్చిన, అన్ని చేసిన అంటాడు. అవి చెయ్యి, మంచిదే, కానీ అది నీతి క్రియ కాదు. అట్లా చేసినోడు డైరెక్ట్గా పోతాడంటే అందరం అదే చేస్తాం కదా. కాబట్టి మనము నీతిని అనుసరించి మన స్వనీతి ఏమాత్రమో పనిచేయదు. ఆయన కృపనే, కేవలం ఆయన కృప ద్వారానే మనము నీతిమంతులంగా తీర్చబడి రక్షించబడుతున్నాం. ఆ రక్షణ మనము పొందుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక మారు మనసు గురించి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగా వినండి. మారు మనసు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలట. రెండవ జన్మ ఎలా ఉంటుంది? నీటి మూలముగా, ఆత్మ మూలంగా. ఇది రూపాంతరం. మొదటి జన్మ పనికిరాదు. మొదటి జన్మ వల్ల మనిషి పనికిరాడు. రెండవ జన్మ ఎత్తుతేనే, రెండవసారి జన్మిస్తేనే అతడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు.
అదే విధంగా ఇక్కడ ఏమంటున్నాడు? రూపాంతరం చెందాలి. ఎలా రూపాంతరం చెందాలి? రూపాంతరం అంటే ఏంటి? నీ మనస్సు మారి నూతన పరచబడడం. అదే ఎట్లా రూపాంతరం చెందాలి అంటే ఈ రూపం ఇప్పుడున్న రూపం వద్దా? మొదట ఉన్న భక్తికి ఈ భక్తికి రూపాంతరం చెందాలంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు వినేమి వింటారు. సీతాకు ఒక చిలుకను చూసారా? ఏమ్మా చూసారా? ఎట్లా ఉంటుంది? రంగురంగులు ఎంతో అందంగా ఉంటుంది. దాన్ని చూడగానే పట్టుకోవాలనిపిస్తుంది కదా. ఆ పట్టుకుంటే దానికి మన చేతులకు ఏమంటుంది? కలర్ అంటుంది. ఎట్లా వస్తుంది అంత రంగు? ఎలా వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? ఎవరన్నా దానికి బ్రష్ పట్టుకొని వేసారా? మరి ఎట్లా వచ్చింది అంత కలర్? అది కూడా మనం బ్రష్ చేసినా కూడా బ్రష్ పెద్దగా ఉంటుంది, సీతకొక సీలక చిన్నగా ఉంటుంది, వేయలేదు. ఎట్లా వచ్చింది మరి దానికి? రూపాంతరము చెందింది కాబట్టి. ఎలా? అంతకుముందు ఎలా ఉన్నది? అది అంతకుముందు గొంగలి పురుగులాగా ఉన్నది. చూసారా గొంగలి పురుగుని? ఎక్కడ చూశారు? చీరల్లో ఉంటుంది. చీరల్లో కంది చీర ఉంటుంది కదా. కంది ఆకు చూడండి మీరు. కంది చీర పోతే కంది ఆకుని ఎంతో మంచిగా బ్యూటిఫుల్గా కట్ చేస్తుంది అది కదా. బ్యూటిఫుల్గా కట్ చేస్తుంది. తిని లాస్ట్కి ఏమవుతుందంటే అది గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకుంటుంది. ఆ గూడు లోపల ఉండి నిద్రపోతుంది. నిద్రపోయి మరలా బయటకు వస్తుంది. మరలా గొంగలి పురుగులాగా పోతుంది, సీతాకు ఒక చిలుకలాగా బయటకు వస్తుంది. ఇంకా అందరికి అర్థమయ్యే ఉదాహరణ చెప్తా. మలబరి పురుగు చూసారా? మలబరి పురుగు ఎలా ఉంటది? తెల్లగా ఉంటుంది, ఇంత కూడా ఉంటది. అది కూడా అంతే. అది ఫోర్త్ మోల్ట్ అంటారు దాన్ని. వాటన్నిటిని తీసి ఆ ట్రేలలో వేస్తే అవి గూడు కడతాయి. గూడు కట్టి లోపలనే ఉంటుంది. అది లోపల ఉండి అది మళ్ళా గ్రైనేజ్లు వేస్తే అది తీసుకుపోయి అమ్ముతారు. మార్కెట్లో వేస్తే అవన్నింటి కలెక్ట్ చేసి గ్రైనేజ్లు వేసి ఆ పురుగును బయటికి తీసేసి ఆ పురుగును మళ్ళా ఒక పేపర్ మీద పెడితే అది గుడ్లు పెడుతుంది. ఇదేమో పట్టు వస్త్రాలకు దారం తీస్తారు. మెల్లగా సన్నగా ఉంటుంది. అది సన్నటి దారం తీసేస్తారు. అలా ఇప్పుడు మీరు ఏం కావాలి? ఇక్కడ మీరేం కావాలి? మనస్సు మారి రూపాంతరం చెందాలి. అప్పుడు ఎలా ఉన్నాం? గొంగలి పురుగు ఏం తింటేదంటే పనికిరాని అన్ని చెత్త చెదారం తింటది. సీతాకొక తినక తినదు. అట్లా ఏం తింటది? ఆ పువ్వులలోని మకరందాన్ని మాత్రమే తింటది. అది చూసారా? అంటే నిన్ను నీవు కంపారిజన్ చేసుకున్నట్లయితే నీ పాత జీవితం, ఉదాహరణకు నేను తాగుబోతున్నాను అనుకో, పాత జీవితంలో నేను తాగుబోతున్నాను అనుకో, ఇంకా బాప్తీసం తీసుకున్నాక మళ్ళా నేను అదే బాప్తీసం తీసుకుని అందరికి పార్టీ ఇస్తారా అని చెప్పేసి బాటలు పెట్టి పార్టీ ఇస్తే నడుస్తుందా? వాడు పిలిస్తే ఏం చేయాలా? నేను రానురా, బాప్తీసం తీసుకున్నా, మారు మనసు పొందిన, ఇప్పుడు అలాంటి నేను అలాంటి పనులు నేను పూనుకోను, రాను. ఏంటంటే ప్రత్యేక జీవితం, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. అంటే ఆ జీవితము ఈ జీవితం తేడా ఏంటంటే నూతన పరచబడిన. పాత జీవితం అంతా పోయింది, పాత అలవాట్లు పోయినాయి, పాత కోరికలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇప్పుడు నూతనంగా ఉన్నాం. రూపాంతరము చెందటం అంటే అది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది కదా, తేడా తీసుకోవాలి బాప్తిస్మం అని. అవునా కదా? చెప్పు, ఏడ తీసుకోవాలా? ప్రార్థన చేశారా? ఏమ్మా ప్రార్థన చేశారా?
చేశారు. ఎక్కడ తీసుకుంటారు? దేవుని చిత్తం. మామూలు ఎక్కడ తీసుకోవాలి? నీటిలో తీసుకోవాలి. పారే నీటిలో ఎందుకు పారే నీరు? పారే నీరు ఎందుకు? శుద్ధమైతా ఉంటుంది, అందులో ఏమన్నా ఉంటే వెళ్ళిపోతా ఉంటుంది. శుద్ధ జలం అవుతుందనే నీరు ఒకసారి ఉంటే పాసి పడుతుంది. ఇప్పుడు శుద్ధ జలం అంటే ఇప్పుడు మనం మునగానే మనదంతా దాంట్లో వచ్చేస్తుంది కదా, మనలో ఉన్నదంతా. అది పారే నీరు అయితే కొట్టుకుపోతుంది. పారే నీరు అయితే అక్కడే ఉంటుందా? సరే, మరి బైబిల్లో యేసు ప్రభు తీసుకున్నది యోర్దాను నది. చాలా మంది వ్యూవర్స్ కానీ లేకపోతే తీసుకునే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఆప్షన్ ఏంది? మీ ఆప్షన్ ఏంది ఇప్పుడు? నది అంతేనా? నది వాగు అంతే. కాలువద్దా? కాలువలో బారవా? భారతాయి. కాలువలో కూడా భారతాయి. కాబట్టి చూడండి, అపోస్తల కార్యము 8వ అధ్యాయము 36వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లును ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు? వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాడు. ఏమండి, ఈయన ఎవరో తెలుసా? ఈయన ఎవరంటే కందాకే రాణి కింద మినిస్టర్, ఫైనాన్షియల్ మినిస్టర్. ఆయన ఆర్థిక శాఖ మంత్రి. ఆయన మామూలుడు కాదు. ఆయన యెరూషలేముకి పోయిండు ఆరాధన చేయడానికి. ఇప్పుడు చాలా మంది రక్షణ లేకుండా ఆరాధన పోతున్నారు కదా, పోతుంటారు, చేతులు ఎత్తేస్తున్నారు, వచ్చేస్తున్నారు, సపోర్ట్లు కొడుతున్నారు, మంచిగా వచ్చేస్తున్నారు. అలాగే ఈయన ఏం చేసిండంటే యెరూషలేముకి పోయినాడు, ఆరాధన చేసుకుని వస్తున్నాడు. రథం మీదనే ఆయన వస్తున్నది. ఇక్కడ మరి ఆయన వచ్చేటప్పుడు ఫిలిప్ గారు వచ్చారు. వచ్చి ఆయన ఏమంటున్నాడు? ఆయన రథం ఎక్కించుకున్నాడు. ఆ రథం ఎక్కించిన తర్వాత నువ్వేం చదువుతున్నావయ్యా? ఆయన చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు అనమాట. అది విషయాలు చదువుతున్నాడు. 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఎలా ఉన్నది 53వ అధ్యాయం అంటే? ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఆ విధంగా ఉన్నాడు. నాకు అర్థం కాలేదే. ఆయన అంటున్నాడు, ఎవరన్నా చెప్పకపోతే నాకు ఎట్లా అర్థమవుతుందా? అప్పుడు ఏం చేసినారు? ఇగో ప్రకటించండి, అయిపోయింది. ఇప్పుడు 38, 36, 38 కలిసి ఉంటే ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి ఎక్కడ ఇచ్చాడు? నీళ్ళలో. ఏ నీళ్ళు? నీళ్ళే. ఏ నీళ్ళు? యోర్దాను నదా? గుల్లకమ్మ నదా? మరి ఏది? కొలను. ఒక కొలను. ఇద్దరు దిగారండి. ఫిలిప్పు నపుంసకుడు దిగాడు. ఆ కొలంలో బాప్తిస్మం ఇచ్చారు. ఇవ్వకూడదా? ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమునకు నీటి విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. అది ఏమండి,
ఈ యోహాను యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చాడు అందరికీ. మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూస్తాం కదా. సర్ప సంతానమా అని చెప్పి రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, రండి అని చెప్పేసి అందరిని పిలిచాడు, తీసుకున్నారు. ఎక్కడ? మరి ఇక్కడ అదే యోహాను ఏమంటున్నాడు? సలీము దగ్గరనున్న ఐనోను స్థలమునకు నీళ్లు విస్తారంగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచుండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. ఇప్పుడు చెప్పండి. అందుకనే వాటర్ అనేది విస్తారంగా, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉండాలి. విస్తారమైన నీరు విస్తారంగా ఉండాలి. మనం ట్యాంకులలో తీసుకుంటాం కదా, విస్తారంగా ఉంటాయా? మరి కొన్ని ఉంటాయి కదా. అందరు దాంట్లో ఎదుగుతుంటారు. ఇప్పుడు మన బ్రదర్ అన్నట్లు ఆరే నీళ్ళు అయితే అది మనలో ఉన్న మలినం అంతా కొట్టుకుపోతుంది అని అన్నాడు. మరి దీంట్లో అట్లా ఉంటుంది కదా. అంటే నేను దాన్ని తప్పు పట్టడం లేదు, కానీ మిమ్మల్ని అడుగుతున్నా, ఏమంటారు కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అర్థమైందా? అర్థమైందా? ఏమర్థమైంది? లాస్ట్ ఏది చెప్తే అదే అనగా బాప్తిస్మం అంటే బాప్తిస్మం అంటే ఏమిటి అనేది అర్థమైంది కదా. అర్థమైందమ్మా? వెరీ గుడ్. అర్థమైతే చాలు. అర్థమైందా? సరే, టైం లేదు మళ్ళీ మిమ్మల్ని దాన్ని అడగటం, మళ్ళీ మీరు చెప్పడం, దాన్ని కరెక్ట్ చేయటం అనేది. సరే, ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఏ విధంగా? వాక్యానుసారంగా. ఇప్పుడు విన్నారు కదా, విన్నారు కదా, దాని ప్రకారంగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ప్రార్థన చేయండి. దేవుని చిత్తం ఎక్కడైతే అక్కడ చేద్దాం. సరేనా? అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.